హలో వాళ్ళకి ఈ రోజు వచ్చేసి మనం అడవిలోని సో ఈ రోజు నైట్ అవుట్ షిఫ్ట్ చేస్తున్నాం. ఏంటంటే కర్నూలు కొండారెడ్డి గుంటూరు నుంచి కొత్త బస్ స్టాండ్ దగ్గర వరకు మనం నైట్ వెళ్దాం. నడుచుకుంటూ టోటల్గా 3 కిలోమీటర్స్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్దాం. నైట్ వాక్ వచ్చేసి 9 o'clock నుంచి 11 o'clock వరకు. సో అదే పరంగా వెళ్ళిపోతాం ఈ వీడియోలో ఒకడ వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా కొండారెడ్డి బ్రిడ్జ్ సర్కిల్ అండి. దీనిని కొండారెడ్డి బ్రిడ్జ్ అంటారు. చాలా బాగుంటుంది. మనకు కర్నూలులో ద ఫేమస్ ప్లేస్ అన్నమాట ఇది. మనకు మార్నింగ్ 8 o'clock నుంచి మనకు ప్రతిరోజు నైటు 9 o'clock వరకు టైమింగ్లో మనకు అందుబాటులో ఉంటుంది. అంటే క్రౌడ్ పైకి వెళ్ళొచ్చు అనమాట కొండారెడ్డి బ్రిడ్జ్ పైకి. సో ఆ బ్రిడ్జ్ అనేది కొండారెడ్డి బ్రిడ్జ్ గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో చేశాను. సో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. అలాగే ఈ ప్రాంగణం వచ్చేసి మనకు పాత బస్ స్టాండ్ పరిధి అంటారు. ఇక్కడ మొత్తం కూడా కనిపించే ప్రాంగణం చాలా బాగుంటుంది. కర్నూలు నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఒక వ్యూవర్ అడిగాడు నన్ను, సో చూపించాలి అని. జోలాపురం మీరు ఎక్కడనే వర్క్ చేస్తారా? పెద్ద మార్కెట్ పెద్ద మార్కెట్ బజారు వన్ టౌన్. స్టార్టింగ్ లోనే ఒక బ్రదర్ ఇంటెంట్ అంటే లభించింది. అంటే మనకు లోకల్ వాళ్ళైనా సరే ఆ బ్రదర్కి తెలియదంట. సో తెలియదు అన్నప్పుడు మనం ఎక్కువ క్వశ్చన్ చేయకూడదు. శ్రీనివాస క్లాత్ మార్కెట్ అండి. మనకి ఇక్కడ కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది. చాలా మంది క్రౌడ్ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. నాకు ఒక కల ఉంది ఏమిటంటే మిడ్-నైట్ 12 o'clock ఇక్కడ షూట్ చేయాలి అని. అంటే ఆ టైంలో ఇక్కడ పోలీసు వాళ్ళు చాలా మంది ఉంటారు. మనల్ని అలో కూడా చేయరు. కానీ ఆ టైంలో షూట్ చేయాలి. ఈ కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర షూట్ చేసే ఓ లెవెల్ ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా క్రౌడ్ చాలా మంది ఉంటారు ఇక్కడికి. అయిపోయింది, టైం అయిపోయింది. సో 10 o'clock అయింది. ఈ టైంలో ఇంత క్రౌడ్ ఉంటుంది. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ చెప్పిన దగ్గర నుంచి అయితే 3 కిలోమీటర్లు వస్తుంది. అక్కడి నుంచి మనం కొత్త బస్ స్టాండ్ దగ్గరికి ఈ రూట్లో మనం ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ రూట్ ద్వారా నడుచుకుంటూ వెళ్ళాలి. టోటల్గా 3 కిలోమీటర్స్. జిల్లా పోలీస్ వారి కార్యాలయం ఉంటుంది ఇక్కడ మనకు కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గరలో. ఇక్కడ చూడండి ఖర్జూర చెట్లు అంటారు కావచ్చు. వీటిని డేలో చూసి చాలా బాగా అనిపిస్తాయి. కానీ నైట్ అవుట్ షూట్ చేస్తున్నాం. కర్నూలు గురించి నైట్ అవుట్ షూట్ చేయండి, ఒక వీడియో కావాలి అని అడిగారు ఇతరులు, అందుకనే షూట్ చేస్తున్నా. చూడండి బుక్ స్టాల్స్ అండి ఇవి. సునీత, సుజిత, సుజాత. సో బుక్ స్టాల్స్ చాలా బాగున్నాయి కదా. పేర్లు కూడా చాలా సో ఒక విధంగా ఉన్నాయి. అవి అయితే అంటే ఒకటే అక్షరంతో ఉండాలి అనే విధంగా మెన్షన్ చేసుకున్నట్టున్నారు వాళ్ళు పేర్లని. ఏదేమైనా రోడ్డు దాటే ముందు చాలా జాగ్రత్త ఉండాలి. మొబైల్ చూస్తూ రోడ్డు దాటకండి. నానైతే షూట్ చేస్తూ దాటుతున్నా. మీకు ఏమిటంటే ఇక్కడ మనకు ఎయిడెడ్ జూనియర్ కళాశాల కోర్స్ స్మారక ఎయిడెడ్ జూనియర్ కళాశాల కోల్స్ కాలేజ్ అంటారు దీనిని. మనకు గవర్నమెంట్ కాలేజ్ అనమాట. కర్నూలులో గవర్నమెంట్ కాలేజ్ ఇక్కడ ఉంటుంది. కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది. ఆటో వాడు కావాలని రయ్యూన మీదకి వచ్చేసాడు. 5th to ఇంటర్ డిగ్రీ వరకు కూడా అన్ని మెటీరియల్స్, అన్ని బుక్స్, నోట్ బుక్స్ కూడా మనకి ఇక్కడ లభ్యమవుతాయి అనమాట. ఇక్కడ నుంచి కొండారెడ్డి బ్రిడ్జ్ సర్కిల్ ఇది మొత్తం కూడా కొండారెడ్డి ప్రాంగణం మొత్తం మనకి ఇక్కడ కనిపించేది చాలా బాగుంటుంది. ఒక 3-4 బుక్ స్టాల్ ఫేమస్ పాయింట్ అనమాట. మీకు ఏవైనా చిన్న చిన్న కాలేజీకి సంబంధించి ఏమైనా ప్రొడక్ట్స్ కావాలంటే కూడా మనకు పాత బస్ స్టాండ్ అంటారు ఈ పరిధిని మొత్తం కూడా. కొండారెడ్డి బ్రిడ్జ్ సైడ్ ఈ పాత బస్ స్టాండ్ సర్కిల్లో అన్ని కూడా లభ్యమవుతాయి మనకు. కర్నూలులో వాచ్ టవర్, గడియారం చర్చి అనే ఒక పేరు అంటే లోకల్ వాళ్ళు పిలుస్తారు. నాన్న కూడా అలాగే పిలుస్తాను. చాలా పెద్దగా ఉంటుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్నూలుకి వచ్చినప్పుడు దీన్ని చూసినప్పుడు అయితే ఒక ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా. ఇంత పెద్ద గడియారం ఏంట్రా అని. కోల్స్ సెంటినియల్ తెలుగు భాషిష్టు సంఘం అంట మనకి ఇక్కడ ఉండేది. క్రిస్టియన్స్ కి సంబంధించింది. మనకు కొండారెడ్డి బ్రిడ్జికి వెళ్ళే మార్గంలో ఉంటుంది. లోపలికి వెళ్ళే ప్రాంగణం ఈ విధంగా ఉంటుంది. లోపలికి వెళ్ళిపోవచ్చు కానీ మనం వెళ్ళడం లేదు. కోల్స్ జూనియర్ కళాశాల మీరు ఇప్పుడు చూస్తున్నది ఇక్కడ. స్టూడెంట్ ప్రాంగణం వచ్చేసి ఇటు సైడ్ వెళ్ళిపోతే ఇక్కడ కనిపిస్తుంది కదా, అటు సైడ్ వెళ్ళిపోతే రైల్వే స్టేషన్ సైడ్ వెళ్ళొచ్చు. ఇటు సైడ్ వెళ్తే రాజువార్ సర్కిల్ వైపు వెళ్ళొచ్చు. రాజువార్ సర్కిల్ నుంచి ఇటు సైడ్ వెళ్తే కొత్త బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు. ఇటు సైడ్ వెళ్ళినా కొత్త బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు. మనకి ఇది సంజీవయ్య స్మారక మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల. మనకు బాలబాలికలకి సంబంధించి ఉంటుంది. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ బాలబాలికలు. సో కంబైన్డ్ స్టడీంగ్ ఉంటుంది ఇక్కడ మనకు. కుంటూ వెళ్ళే టైం వచ్చేసి ఈ బైక్కి మొబ్బు దిగింది ఇందాక మన ముందు వెళ్ళే బైక్కి. ఏమిటంటే అక్కడ చిన్న ఒక గుంత ఉంది. ఆ గుంతలో పడిపోయింది. వెళ్ళి నాకు నడుచుకుంటూ వెళ్తే టైమింగ్ ఎంత చూపించింది అంటే 48 minutes చూపించింది. కొండారెడ్డి బ్రిడ్జ్ నుంచి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళే ప్రాంగణంలో ఈ 48 minutes ఏది ఎక్స్పీరియన్స్ చేశానంటే
ఈ వెహికల్స్ తిరుగుతున్నాయి కదా ఇక్కడ మొత్తం కూడా, ఇన్ని వెహికల్స్ తిరగకోకుండా ఒకటో రెండో ఒక 5 నిమిషాలకు ఒకటి 10 నిమిషాలకు ఒకటి వచ్చే విధంగా అంటే ఇంకా బాగుంది అనిపించింది. ఆ టైంలో మనం నడుచుకుంటూ వెళ్తే అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, పోలీసులు వస్తారు లేదా దొంగలు మన వెంట వస్తారు ఇలా షూట్ చేస్తూ వెళ్తే. అందుకని ఆ టైంని కొద్దిగా తగ్గించుకోవాలని చాలా వేగంగా వెళ్తూ ఉన్నాను షూట్ చేసుకుంటూ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది మనకు, SBI ఇక్కడ. అలాగే గో సంరక్షణ చాలా ఉంటుంది. కొండారెడ్డి బుర్జుకి వెళ్ళే మార్గంలో అక్కడ కనిపించేది గో సంరక్షణ, చాలా ఎంతో పుణ్యం లభిస్తుంది గో సంరక్షణ చేసే వాళ్ళకి కానీ, గో సంరక్షణకు సంబంధించిన నడిపే సంఘానికి కానీ. దేవాదాయ ధర్మాదాయ శాఖ కర్నూలు జిల్లా గో సంరక్షణ మహాసంఘం కర్నూలు అన్నమాట. మనకి ఇక్కడ కనిపించేది గో సంరక్షణ చాలా. కృష్ణుడికి కోటి ఆవులు ఉండేటువంటి మనం ఒక్క ఆవుని సాకడానికి నానా తంటాలు పడుతుంటాం కదా. అదో కృష్ణునికి సంబంధించిన అక్కడ రథం మహాభారతంలో కనిపిస్తుంది కదా, అది చాలా బాగుంది అయితే నాకైతే. ఇప్పుడు వచ్చేసి మీకు ఇప్పుడు చూపిస్తా చూడు, ఇక్కడి నుంచి ఇటు సైడ్ వెళ్తే కొత్త బస్ స్టాండ్ సర్కిల్ వెళ్ళొచ్చు, రాజీవ్ హార్ సర్కిల్ వెళ్ళొచ్చు ఇటు సైడ్ వెళ్తే. ఇక్కడ చూడండి ఈ సర్కిల్ని అమాంతం ఖాళీగా పెట్టేశారు కదా. మనకి ఇక్కడ ఖజానా ఉంటుంది, అలాగే జీవి మాల్ ఉంటుంది, కళ్యాణ జ్యువెలర్స్ ఉంటుంది. మనకు కొండారెడ్డి బుర్జికి వెళ్ళే సర్కిల్లో ఈ సర్కిల్లో ఉంటుంది. అలాగే ఇటు సైడ్ వెళ్ళిపోతే కొత్త బస్ స్టాండ్ వైపు వెళ్ళొచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ అండి మనకి ఇక్కడ కనిపించేది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM కూడా ఉంటుంది. ఇదే రూట్ లో వెళ్ళొచ్చు, రాజీవ్ సర్కిల్ కి దగ్గరలో ఉంటుంది ఇది. లలిత జ్యువెలర్స్ ఇక్కడ ఉంటుంది మనకు కర్నూలులో. పెద్దనే చెప్తాడు డబ్బు ఎవరికి ఊరికే రాదు అన్నట్టుగానే అసలుకి ఆ ఇంట్రడక్షన్ బ్రాండ్ ప్రమోషన్స్ తోటి హాయ్ బ్రాండ్ ప్రమోషన్స్ కి ఎంతో మంది కోట్లు పెడతారులే, కానీ ఆయన టాలెంట్ ఏమిటంటే తన బ్రాండ్స్ ని తన జ్యువెలర్ ని తనే ప్రమోట్ చేసుకుంటాడు. అదొక జీవితంలో ప్రతి ఒక్కరి లైఫ్ లో మన పేరును మనమే బ్రాండ్ గా మార్చుకోవచ్చు అనే దానికి నిదర్శనం అది లలిత జ్యువెలరీ అనేది. సో అంకుల్ చాలా బాగా చెప్తాడు కదా, తను డబ్బు ఎవరికి ఊరికనే రాదు ఆ స్టేట్మెంట్ బాగుంది నాకు మొత్తం కూడా. సో నేను ఇప్పుడు దాకా ఎక్కడ బంగారు కొనలేదు, అంత బడ్జెట్ మన దగ్గర లేదు. ఆ స్టేట్మెంట్ చూడు, డబ్బు ఎవరికి ఊరికనే రాదు అనేది, అది చాలా బాగుంది. సిఎంఆర్ షాపింగ్ మాల్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇటువైపు ఇది సిఎంఆర్ షాపింగ్ మాల్స్. పెట్రోల్ బంక్ చూడండి, రోడ్డు పైకి వచ్చేసాయి వాహనాలు. ఇక్కడ చూడండి పెట్రోల్ కష్టాలు. ఇండియన్ ఆయిల్ అంటే ఇదిగో ఇండియన్ ఆయిల్ అసలు ఉందో లేదో తెలీదు, డీజిల్ కి పెట్రోల్ కి పోటీ పడుతున్నారు. చూపిస్తా, లోపలికి వెళ్దామా? పర్ పర్సన్ కి 1 లీటర్ మాత్రమే పోస్తాడు ఇక్కడ. ఎలా ఉంది, పోలీస్ సార్ వాళ్ళు కూడా వచ్చేసారు. చాలా చాలా గొడవ ఒక్కడే తక్కువైంది, ఇంకా అంతే ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఎంత హెవీగా ఉన్నారు కదా డీజిల్ కష్టాలు. అరే యుద్ధం ఇప్పుడన్నా ఆపండ్రా బాబు, మా దేశం చచ్చిపోతుంది ఇక్కడ పెట్రోల్ తో చచ్చేలాగున్నారు. పెట్రోల్ కోసం కొట్లాడు తప్పితే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడు బంకులు, ఆ బంకుల్ని పేల్చేసే విధంగా ఉన్నారు. క్యూలో కట్టేసి ఒక్కొక్కటి 1 గంటకు వచ్చేసాం బయటికి. ఈ అంకుల్ అయితే నవ్వుతూ వెళ్తున్నాడు నేను షూట్ చేస్తుంటే. అంకుల్ 4387 బైక్ నంబరు, ఇంకా ఏపీ 3121 చెప్పలేదు కదా, అది ఒక్కటి కనిపించలేదు నాకు. ఇక్కడ మనకు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఉంటుంది, జోయల్ కాస్ కూడా ఇక్కడనే ఉంటుంది. అంటే మొత్తం కూడా బంగారుకు సంబంధించి మొత్తం కూడా ఒకే రూట్ లో ఉన్నాయి మనకు. మీరు ఎవరైనా కావాలి అనుకుంటే, బంగారు కొనాలి అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంకుల్ చెప్పింది ఏదంటే లలిత జ్యువెలరీ అంకుల్ చెప్తాడు చూడు, డబ్బు ఎవరికి ఊరికనే రాదు. ఆ స్టేట్మెంట్ పట్టుకొని డైరెక్ట్ వాళ్ళ బ్రాండ్స్ లో ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే ఆ పేరుకి ఒక హిస్టరీ ఉంది నా లైఫ్ లో. జ్యోతి మాల్ మనకు ముందు కనిపిస్తుంది చూడు, అది జ్యోతి మాల్. ఎక్కడెక్కడ ఉందబ్బా అని వెతుకుంటూ వచ్చాను, తప్పిపోయిందేమో అనుకున్నా. అంటే ఈ లిస్టులో నుంచి
నేను నడుచుకుంటూ వెళ్ళే ప్రదేశం నుంచి తప్పిపోయిందేమో అనుకున్నా, కానీ ఉంది. జ్యోతి మాల్ ముందర ఉంది. కర్నూలులో ద ఫేమస్ మాల్ అది జ్యోతి మాల్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, నాకు కూడా తెలుసు. కానీ అక్కడ పోయిందేమో అనుకున్నా, అంటే అంత పెద్ద పేరు నాకు కనిపించలేదు. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, జ్యోతి మాల్ అంటారు దీనిని. చాలా బాగుంటుంది కర్నూలులో. ఇక్కడ చూడండి టోపీలు చాలా బాగున్నాయి. ఎవరు బిజినెస్ వాళ్ళదే. ఇది జ్యోతి మాల్ సర్కిల్. మీరు ఇప్పుడు చూస్తున్న సర్కిల్ అయితే ఉండదు, డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోవడమే. ఎవరైనా వెళ్ళొచ్చు, ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు. షాపింగ్ చేసుకునే వాళ్ళకి బెనిఫిట్ చాలా బాగుంటుంది. జ్యోతి మాల్ లోకి ఎంట్రెన్స్ అక్కడ వెళ్ళొచ్చు, ఇక్కడ వెళ్ళొచ్చు. ఒకట మనకి ఇక్కడ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఉంటుంది. జ్యోతి మాల్ కి ఆపోజిట్ లోనే, దానికి ఆనుకొనే ఉంటుంది. నేను కాలేజీలు గవర్నమెంట్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తాను. ప్రైవేట్ సంస్థలు అంటే కూడా నాకు చాలా చిరాకు. ఎందుకంటే 2017లో నిర్మల కాలేజీ కడపలో అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ లో నేను ఎంసెట్ రాస్తే, నాకు శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆపోజిట్ కింద నాకు నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో సీట్ వచ్చింది. కానీ వాడు ఏం చేశాడంటే నాకు సీట్ ఇవ్వలేదు. అందుకే నాకు ప్రైవేట్ కార్పొరేషన్ కాలేజ్ అంటే నాకు ఇచ్చాడు. వెళ్ళాను, అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని వెళ్ళాను. కానీ వాడు 10,000 కట్టు సీట్ ఇస్తానన్నాడు. నా పేరు మీద గవర్నమెంట్ నన్ను ఎంసెట్ లో పాస్ అయ్యి ర్యాంక్ కొట్టినందుకు 79,000 నా పేరు మీద పే చేస్తుంది. దానికి భిన్నంగా వాడు 10,000 అమౌంట్ పే చేయి అన్నాడు. సార్ నేను ఓన్ హాస్టల్ తీసుకుంటాను, సపరేట్ రూమ్ తీసుకుంటాను, నాకు ఎడ్యుకేషన్ కోసం మాత్రమే కాలేజ్ అంటే వాడు వినలేదు. నేను 10,000 కట్టలేదు, వాడు సీట్ ఇవ్వలేదు. ఇలా ఉంటుంది కార్పొరేషన్ స్టడీ అనేది. రాజువార్ సర్కిల్ ఇది మనకు కనిపించేది. ఇంతకు ముందు ఒక 15 సంవత్సరాల క్రితము మనకు బస్సులు కొండారెడ్డి బుర్జి వైపు వెళ్ళేది, కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు. అక్కడికి వెళ్లకుండా ఇక్కడనే స్టే చేస్తాయి అన్నమాట. కొత్త బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడి నుంచి నంద్యాలకు వెళ్లే బస్సులు కానీ, బెంగళూరుకి వెళ్లే బస్సులు కానీ, అనంతపురం సైడ్ వెళ్లే బస్సులు కానీ, కొండారెడ్డి బుర్జి సైడ్ వెళ్ళాలంటే ఇటు సైడ్ వెళ్ళాలి. ఇటు సైడ్ వెళ్ళకోకుండా మనకు అన్ని బస్సులు కూడా ఆల్మోస్ట్ ఇక్కడనే తిరిగేసుకొని వెళ్ళిపోతాయి. అంటే మనకు కొండారెడ్డి బుర్జి వైపు ఒకప్పుడు మనకు అక్కడ పాత బస్ స్టాండ్ అనేది ఉండేది, కానీ అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడికి పెట్టేశారనమాట. కర్నూలు డిపో అనేది మనకు ఇక్కడికి షిఫ్ట్ చేసింది. కానీ ఇది పాత బస్ స్టాండ్ అంటే నిజంగా పాత బస్ స్టాండ్ మాదిరి ఉంది కదా. సో ఎలాంటి లైటింగ్స్ లేదు, చాలా చూడడానికి బాధాకరంగా ఉంది. సో ఇలా ఉంటారు రోడ్స్. ఇక్కడ లోపలైతే ఉండట్లేదు, లోపల ఉండకుండా బయటకు వచ్చేసారనమాట. ఈ సరౌండింగ్స్ లో వచ్చేసి మనకు రాజువార్ సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్ వచ్చేసి కర్నూలు సెంటర్ అనమాట. మనకి ఇక్కడ ఈ రోడ్డు దాటదామంటే వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. ఆపండ్రా బాబు, ఒక నిమిషం అన్నా, నేను దాటాలి. రాజు విహార్, ఇక్కడ కనిపించే హోటల్ రాజు విహార్ హోటల్. ఆ పేరు మీదనే కర్నూలులో ఒక సెంటర్ ఏర్పాటు చేశారనమాట. ఆ హోటల్ పేరు మీదనే. ఇక్కడ స్ట్రైట్ గా వెళ్ళిపోతే, ఇటు సైడ్ వెళ్ళిపోతే కొండారెడ్డి బుర్జి వస్తుంది. అలాగే మనకు ఇటు సైడ్ వెళ్ళిపోతే కొత్త బస్ స్టాండ్ రూటు, ఇటు సైడ్ వెళ్ళిపోతే కొత్త బస్ స్టాండ్ రూట్ వస్తుంది. అలాగే మనము బళ్ళారి సైడ్ వెళ్ళాలంటే కూడా ఇటు సైడ్ వెళ్ళాలి. మనము బెంగళూరు సైడ్ వెళ్ళాలంటే, అంటే రాజువార్ సర్కిల్ దగ్గర నుంచి బెంగళూరు సైడ్ వెళ్ళాలంటే, అనంతపురం సైడ్ వెళ్ళాలంటే ఇటు సైడ్ వెళ్ళొచ్చు. నంద్యాల సైడ్ వెళ్ళాలంటే కూడా ఇటు సైడ్ వెళ్ళి గాయత్రి ఎస్టేట్ దగ్గర మనము లెఫ్ట్ సైడ్ తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే నంద్యాల సైడ్ వెళ్ళొచ్చు, కడప సైడ్ వెళ్ళొచ్చు. అలాగే ఆత్మకూరు సైడ్, శ్రీశైలం సైడ్, గిద్దలూరు సైడ్ వెళ్ళొచ్చు. ఇటు రైట్ సైడ్ తీసుకుంటే బెంగళూరు, అనంతపురం సైడ్ వెళ్ళొచ్చు అనమాట. ఓకేడన్ సెంటర్ లో స్వామి వివేకానంద స్టాచ్యూ ఉంటుంది. లోగరారే వెహికల్స్ చాలా స్పీడ్గా వస్తుంటాయి, చూసి దాటవలేను. స్టాచ్యూ బాగుంది కదా. స్వామి వివేకానంద కోర్స్ చాలా బాగుంటాయి. నేను చిన్నప్పుడు ఎక్కువగా వాటిని చదివేవాడిని. మెడికల్ హాస్టల్ అండ్ కర్నూలు అండి మనకి ఇక్కడ ఉంటుంది. లోపలికి వెళ్ళొచ్చు. ఈ బస్సు ఎక్కడిది, నంద్యాల బస్సు. ఇక్కడ రాజీవ్హార్ సెంటర్ లో దిగేస్తారు చాలా మంది. ఈ బస్సు ఎక్కిపోతే రై అంటే వెళ్ళిపోవచ్చు. మనకు కర్నూలులో ఈ సర్కిల్ వచ్చేసి ఫోటోషాప్ కి సంబంధించి ఆల్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి.
సాంప్రదాయ సౌందర్యమైన చీరలంట. వికేఆర్ స్కిల్స్. ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ వెళ్తే మనకి ఇక్కడ చూసిన చూడండి, ఇటు సైడ్ వెళ్తే కర్నూలులో రైల్వే స్టేషన్ సైడ్ వెళ్ళొచ్చు. ఇటు సైడ్ వెళ్తే కర్నూలు కొత్త బస్ స్టాండ్ సైడ్ వెళ్ళొచ్చు. బస్ స్టాండ్ ప్రాంగణానికి దగ్గరగా వెళ్ళిపోతే చూడొచ్చు హనుమాన్ టెంపుల్. ఇది మనకు హనుమాన్ టెంపుల్ లోపల స్వామి విఘ్నేశ్వరుడు మాత్రమే దర్శనమిస్తాడు. ఇప్పుడు ఈ బ్రిడ్జి కింద వెళ్ళిపోవాలి. ఈ బ్రిడ్జి కింద వెళ్ళిపోతే అమాంతం ఒక 10 రౌండ్స్ అయిపోతుందేమో. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇది కర్నూలులో ఉండే రైల్వే బ్రిడ్జ్ నుంచి ఇటు సైడ్ వెళ్ళాలి. మనకు ఇటు సైడ్ చెన్నమ్మ సర్కిల్ NH44 వచ్చేసి ఇటు సైడ్ వెళ్ళాలి. ఓల్డ్ కల్లూరు గుడి ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట. అలాగే అటు సైడ్ వచ్చేసి మార్కెట్ యార్డ్ ఉంటుంది. మార్కెట్ యార్డ్కి వెళ్ళిపోవచ్చు అటు సైడ్. మైక్యూర్ హాస్పిటల్ అనే వాళ్ళు దీనిని ఇంతకు ముందు, కానీ ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్ అంటారు. పేరు చేంజ్ చేశారు. చాలా సంవత్సరాలైంది మెడికవర్గా పేరు చేంజ్ చేసి. ఇంతకుముందు మైక్యూర్ అనేది ఉండే. 24/7 ఎమర్జెన్సీ అందుబాటులో ఉంటుంది ఈ హాస్పిటల్లో. ఈ హాస్పిటల్ వచ్చేసి మనకు కొత్త బస్ స్టాండ్ సర్కిల్ దగ్గరలో ఉంటుంది. అలాగే మనకు రైల్వే బ్రిడ్జ్ దగ్గరలో ఉంటుంది. రైల్వే బ్రిడ్జ్ అక్కడ. కొత్త బస్ స్టాండ్ వచ్చేసి ఇటు సైడ్ వెళ్ళాలి. ఇటు సైడ్ కొత్త బస్ స్టాండ్, అటు సైడ్ వచ్చేసి మనకు మార్కెట్ యార్డ్ వస్తుంది. మార్కెట్ యార్డ్ సర్కిల్ అక్కడ లాంగ్ లో ఒక వెహికల్స్ యూటర్న్ జరుగుతుంది చూడండి. అటు సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. కర్నూలులో ఎవరితో పెళ్లి జరుగుతుంది, వాళ్ళ పెళ్లికి మెరవన్ చేస్తున్నట్టున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా. అక్కడ లాంగ్ లో చూపిస్తే చూడండి. అటు సైడ్ వెళ్ళాలి. అటు సైడ్ వెళ్తే అక్కడ మనకు కనిపించే సర్కిల్ వచ్చేసి ఆడ మొత్తం సరౌండింగ్స్ లో ఎల్లో కలర్ లో రెడ్ కలర్ లో సాంగ్స్ పడుతున్నాయి కదా. అక్కడ ఇటు సైడ్ వెళ్ళేస్తే మార్కెట్ యార్డ్ వస్తుంది. మనకి ఇక్కడ బొమ్మలు కనిపిస్తున్నాయి. ఈ బొమ్మల సర్కిల్ నుంచి ఇటు సైడ్ వెళ్ళేస్తే మార్కెట్ యార్డ్ వస్తుంది. ఇటు సైడ్ వెళ్తే మనకు కొత్త బస్ స్టాండ్ వస్తుంది. ఈ ఆటో అడ్డం ఉంది మనకు. ఇటు సైడ్ స్ట్రైట్కి వెళ్తే కొత్త బస్ స్టాండ్ వస్తుంది. ఓకేనా. ఇటు సైడ్ వెళ్ళాలి మార్కెట్ యార్డ్కు సంబంధించిన ఒక వీడియో చేశాను, అంటే వెజిటేబుల్స్ సంబంధించి. వాళ్ళు మనకు వచ్చేసి కొండారెడ్డి బ్రిడ్జి దగ్గర నుంచి కొత్త బస్ స్టాండ్కు నడుచుకుంటూ రావడానికి టోటల్గా 2 hours పట్టింది అనమాట. అంటే ఈ 2 hours లో చాలా స్లోగా నడుచుకుంటూ వచ్చాను. అంటే వీడియో షూట్ చేసుకుంటూ వచ్చాను. ఒక్కో చోటు పరిసరాలు నేనే చూసుకుంటూ వచ్చాను. అలాంటి కొన్ని వీడియోస్ షూట్ చేయలేదు. ఒకటే చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు వచ్చేసి బస్ స్టాండ్ ప్రాంగణం కొండారెడ్డి బ్రిడ్జి దగ్గర నుంచి బస్ స్టాండ్కి నడుచుకుంటూ పాదయాత్ర చేయాలనే ఉద్దేశంతో నడుచుకుంటూ వచ్చేసాను. కొండారెడ్డి బ్రిడ్జి సర్కిల్ నుంచి కొత్త బస్ స్టాండ్, ఇక్కడ కనిపించే మొత్తం ప్రాంగణం వచ్చేసి కొత్త బస్ స్టాండ్. మీరు కొత్త బస్ స్టాండ్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియోపై మీ మనకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, హైప్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.